Holy Spirit, thank you, Jesus. Holy Spirit, thank you for your presence. Thank you, Jesus. Hallelujah, hallelujah. Thank you, Father. Thank you for being in our midst, Lord. Holy Spirit, thank you for this beautiful presence. Hallelujah. Oh, we welcome you with praise. We welcome you with praise. Almighty God of love, be welcomed in this place. We welcome you with praise. We welcome you with praise. Almighty God of love, be welcomed in this place. Let every heart awake, let every soul awake. Almighty God of love, be welcomed in this place. Let every heart adore, let every soul awake. Almighty God of love, be welcomed in this place. We welcome you with praise. We welcome you with praise. Almighty God of love, be welcomed in this place. Let every heart adore, let every soul awake. Almighty God of love, be welcomed in this place. Oh, hallelujah. Thank you, Jesus. Thank you for your beautiful presence, Lord. Thank you for being in our midst, Holy Spirit. Thank you for leading us. Oh, hallelujah, hallelujah. We praise you, Master. We praise you, Jesus. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిల బ్రతుకుచున్నానయ్యా. నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైనా, ఒక క్షణమైనా నిన్ను వేడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైనా నిన్ను వేడినా నేనేమౌదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా ఆశ్రయమైన నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైనా, ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. కునుకక ఎన్నడు నిదురించక
కను పాప వలె నన్ను కాపాడుతూ కునుకక ఎన్నడు నిదురించక కను పాప వలె నన్ను కాపాడుతూ కాపరివైన నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా కాపరివైన నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. Hallelujah. Thank you, Jesus. Oh, Father God, you are with us, Lord. Thank you for your beautiful presence here, Lord. Oh, Jesus, we love you. ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. ప్రతి ఒక్క వేళలో మా తోడై ఉంటున్నందుకు నీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫర్ లీడింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నాకై సిలువనెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నాకై సిలువనెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, నీ ప్రేమ మధురం యేసయ్యా, మధురాతి మధురం యేసయ్యా, నీ ప్రేమ మధురం యేసయ్యా, మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా, నీ ప్రేమ మధురం యేసయ్యా, మధురాతి మధురం యేసయ్యా, నీ ప్రేమ మధురం యేసయ్యా, మధురాతి మధురం. నీ
ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అవును తండ్రి, నీ ప్రేమ ఎంత మధురమైనదయ్యా. ప్రభువా, మాకు తోడు నీడగా ఉండినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ దేవుని మాటలను మీ ముందు ఉంచదలుచుకున్నాను. దేవుని వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ విశ్వాసం కలుగుతుంది, ఆత్మలో బలపడతారు. దేవుని మాట జీవము గలది. ఆ మాటలు విన్న వాళ్ళందరికీ ఎంతో గొప్ప మేలు, దీవెనలు కలుగుతున్నాయి. కాబట్టి దేవుడిచ్చిన అవకాశమును దేవుని వాక్యము కొరకు వాడుకుందాం. వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరు కలిగి ఈ మాటలు వినాలని ప్రభువునందు నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమమును ఆరంభించుకుందాం. ఆకాశములకును భూమికిని సృష్టికర్తవైన తండ్రి, అద్వితీయ దేవ, ఆత్మస్వరూపి, జ్ఞానులకు నీ వివేకమును మరుగుపరిచి అవివేకులకును పసిపిల్లలకును నీ జ్ఞానం ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యము సజీవమైనదై రెండంచులు గల ఎటువంటి వాడి అని ఖడ్గం కంటే పదును గలది. ప్రాణాత్మలను శోధిస్తుంది నీ వాక్యం. యేసయ్యా, మా అందరితో మాట్లాడు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా మార్చుము. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి ఒక్కరి మనసు తెరవండి, ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి. ఈ వాక్యము, ఈ మాటలు వారి హృదయాల్లో అద్భుతంగా ఫలించి వాళ్ళు రెండంతల దీవెనలు పొందుకోవాలని నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని జనమా, దైవజనమా, సంగమా, నేటి మాటలను మనము శ్రద్ధగా ఆలకించి దైవాశీస్సులు పొందుకుందాం. ఈ మాటలు మన ఆత్మ అభివృద్ధి కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించుట అనగా దేవుని ఆజ్ఞలను పాటించుట. దేవుని గ్రంథములో నుండి 10 ఆజ్ఞల్లో 9 పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే అది వ్యర్థమే. దేవుని గ్రంథములో ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు అవన్నీ మానవుల మేలు కొరకే పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. కాబట్టి ప్రతి మాట మనము ధ్యానించాలి, ప్రతి రెఫరెన్స్ మనము ధ్యానించాలి. వాటిలోని పరమార్థాన్ని మనం ఆస్వాదించాలి, గ్రహించాలి, గమనించాలి. నేటి వాక్యాంశము పేదలను కనికరించుట, పేదవారికి సహాయము చేయుట అని తెలుసుకుందాం. మొదటగా కీర్తనల గ్రంథం 41:1 నుండి 3 వచనాల వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 41:1 నుంచి 3 వచనాల వరకు చదువుదాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు,
ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగచెయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రియమైన సంగమా, దేవుని వాక్యము అద్భుతమైంది. దేవుని మాటలు ఎంతో ఎంతో రుచిగలవిగా ఉంటున్నాయి. వాటిని గ్రహించిన వారు, వాటిని హృదయమందు చేర్చుకున్నవారు ఎంతో దీవెళ్ళు పొందుతున్నారు. వాటి ద్వారా ఎంతో ఆనందము కలుగుతుంది. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏముందంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించుటంటే కనికరించుట, ప్రేమ చూచుట, దయ చూపుట అని అర్థం. ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ ఊరిలోనైనా, ఏ స్ట్రీట్లోనైనా పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. అయితే ధనికులైన వారు ఈ లోక సంబంధమైన జీవనోపాధి కలిగిన వారు, వారి ప్రక్క వాళ్ళు కానీ, వారి ఇంటి వెనక వాళ్ళు కానీ, వాళ్ళ ముందర ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, వాళ్ళు దేవుని నమ్మినా సరే నమ్మకపోయినా సరే, మనము దేవుని ప్రేమను చూపిస్తూ పేదవాళ్ళని కరుణించాలి. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు, లేదా వారు పేదరికంలో ఉన్నప్పుడు, సరి అయిన వసతులు వారికి లేనప్పుడు నువ్వు చూసినప్పుడు, దేవుని బిడ్డలారా, నువ్వు వారి మీద జాలిపడాలి, కనికరపడాలి, పేదవారికి సహాయం చేయాలి, పేదవారిని కరుణించాలి, ఆదుకోవాలి అని ఎన్నో మార్లు దేవుని వాక్యం వింటున్నావు నువ్వు. కానీ సమస్య ఎక్కడుందంటే, నీ ముందు పేదవాళ్ళు ఉన్నా, వారు వ్యాధితో బాధపడుతున్నా, ఒక్కసారైనా నువ్వు వారిని పరామర్శించలేదు, ఒక్కసారైనా నువ్వు వారికి సహాయం చేయలేదు. కానీ పేదవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటావు. నువ్వు సహాయం చేయనప్పుడు, వారి మీద కనికరం లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటం వ్యర్థమే. దేవుని ప్రేమ మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియలతో ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళ మీద ఎవరికి అతిశయపడే అవకాశం ఇవ్వకూడదు. పేదవాళ్ళని చూసి గర్వించకూడదు. అది దేవుని దృష్టికి హితము, హేయము. నా ప్రియమైన దేవుని బిడ్డ, పేదవాళ్ళు నిన్ను కనికరిస్తే, వాళ్ళ మీద కనికరం చూపితే ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. దేవుని గ్రంథములోనే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అంటే వాటి గురించి నువ్వు బహులోతుగా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. చాలాసార్లు మంచి జీవనోపాధి కలిగిన మనల్ని మనమే సంతోషపడతాం, మనల్ని మనమే ఆనందిస్తాం. మంచి వసతులు కలిగి మనం సంతోషపడతాం. మన ముందు పేదవాళ్ళు ఆకలితో అలమటించిన, దిక్కులేక ఎంతో దయనీయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద మనకు ఎలాంటి కనికరం రాదు, ఎలాంటి సహాయం చేయము. పైగా అప్పుడప్పుడు పేదవాళ్ళ ఆపదలు చూసి మనము నవ్వుతుంటాం, వాళ్ళ వస్త్రధారణ చూసి నవ్వుతుంటాం, చాలా వెట్టకారంగా మాట్లాడతాం, వాళ్ళని చూసి వెట్టకారం చేసినట్టు నవ్వుతుంటాం. ఇది దేవుని దృష్టికి చాలా ఘోరం, నేరం. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో సీరియస్గా చెప్తున్నాడు, ఆపత్కాలం మందు యెహోవా వానిని తప్పించును. ఎవరైతే పేదవాళ్ళని కనికరిస్తారో, ఎవరైతే దిక్కులేని వారికి చేయూతనిస్తారో, సహాయం చేస్తారో, వారిని దేవుడు ఆపత్కాలం, ఒకవేళ నువ్వు పేదవాళ్ళని చూసినవైతే, నీకు ఆపదలు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు, మీ ఇంట్లో ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని కనికరిస్తాడు, పైగా పైనుండి మీకు సహాయం చేస్తాడు. కొంతమంది వాళ్ళది వాళ్ళే అతిశయిస్తూ, వాళ్ళది వాళ్ళే సంతోషిస్తూ పేదవాళ్ళతో మాట కూడా మాట్లాడరు, పేదవాళ్ళని చేరదీయరు, పేదవాళ్ళని హక్కున చేర్చుకోరు. మరి వాళ్ళని చూసి ఇంకా వెట్టకరంగా మాట్లాడుతుంటారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు. నీ అంతరంగంలో
పేదవాళ్ళ మీద ఎలాంటి హృదయం ఉందో, ఎలాంటి స్వభావం ఉందో దేవుని బిడ్డ, నీ హృదయాన్ని దేవుడు ఎరుగుతాడు. జాగ్రత్త. పేదవాళ్ళని వెక్కిరించకు, పేదవాళ్ళని చూసి నవ్వకు, పేదవాళ్ళకు సహాయం చేయి, పేదవాళ్ళని ఆదుకో. వాళ్ళని ఇంటికి వచ్చినప్పుడు చేరదీయు, వాళ్ళని దూరం కొట్టకు. నువ్వు ఈరోజు బాగున్నావని, నా కుటుంబం బాగుందని అతిశయిస్తున్నవేమో, గర్విస్తున్నవేమో. ఆకాశము నుండి దేవుడు మన అందరిని చూస్తూ ఉన్నాడు. పేదవాళ్ళు మీ దేశంలో ఉండక మానరు అన్నాడు దేవుడు. కాబట్టి బీదల్ని కనికరించాలి. బీదల్ని కనికరించిన వారు ఇంకెటువంటి దీవెళ్ళు పొందుకుంటున్నారో చూడండి. భూమి మీద వాడు ధన్యుడగును. ఆపదల్లో, రోగములో దేవుడు వారిని బ్రతికిస్తాడు. దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. భూమి మీద దీవెళ్ళిచ్చి, ఆశీర్వాదాలు ఇచ్చి అభివృద్ధి పరుస్తాడు. గొప్పగా దీవిస్తాడు, ధన్యుడిగా మారుస్తాడు. పేదలకు పెట్టింది వ్యర్థంగా పోదు. ఈరోజు నువ్వు దేవుని పేరు మీద సేవకులకు ఇచ్చినా, ఎవరికి సహాయం చేసినా, పేదవాళ్ళకి సహాయం చేసినా తప్పకుండా నువ్వు దీవెళ్ళు పొందుకుంటావు. నువ్వు దీవెళ్ళు పొందకుండా వ్యర్థంగా ఉండలేవు. దేవుడే చెప్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఇక్కడ కీర్తనలు ఏం చదువుకుంటున్నాం? యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని చేతుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగచేయ మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, ఒకవేళ నీ ఇంట్లో రోగం వచ్చిందేమో ఎవరికైనా, అప్పుడు రోగం కలుగగా దేవుడు స్వస్థపరుస్తాడట. మరణ పడక మీద ఉన్నప్పుడు, రోగచేయ మీద అంటే పడక మీద ఉన్నప్పుడు దేవుడిని స్వస్థపరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. అయితే నీవు పేదవాళ్ళని కనికరిస్తున్నావా? పేదవాళ్లకు వాద్యం కలిగినప్పుడు ధనవంతుల పక్షాన మాట్లాడుతున్నావా? పేదవారికి అన్యాయం చేస్తున్నావా? పేదవారికి తప్పుడు తీర్పిస్తున్నావా? పేదవాళ్ళ అవసరతలు నువ్వు ఆదుకోకుండా గప్పలు కొట్టు, డంబాలు కొడుతున్నావా? పైగా పేదవాళ్ళ మీద నువ్వు కోపము కలిగి ఉన్నావేమో, వాళ్ళ మీద కసూర్లు విసుర్లు ఉన్నాయేమో. జాగ్రత్త సుమ, దేవుడు చూస్తున్నాడు. నీవు దేవుని ఎదుట తగ్గించుకోవాలి, పేదవాళ్ళని కనికరించాలి. దేవుని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనము చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, సామెతలు 17 5వ వచనం. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. చూసారా? బీదలను వెక్కిరించకూడదు, వారిని వెటకారం చేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, దిక్కుమాల్యులు అనకూడదు, దరిద్రులు అనకూడదు. వారిని కూడా దేవుడు పుట్టించాడు, నిన్ను పుట్టించాడు, మనందరిని పుట్టించాడు. కాబట్టి దేవుని పోలిన వారై ఉన్నారు. దేవుని సృష్టిలో, దేవుని స్వరూపంలో వారు కూడా పాలిభాగస్తులే. కాబట్టి నీ చేతనైతే సహాయం చేయి, కానీ నీ చేత కాకపోతే వాళ్ళని చూసి నవ్వకు, వెక్కిరించకు, వాళ్ళ గురించి మాట్లాడకు. నీ హృదయం ఎలా ఉంది ఈరోజు? వాక్యం వింటున్న దేవుని బిడ్డ, వాక్యం వింటున్న దేవుని జన్మ, ఈ మాటలు సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ నువ్వు కఠినుడవైతే నువ్వు మార్పు నడుచు పొందాలి. నీ మనసు, నీ హృదయాన్ని మార్చుకో కంపల్సరీ. కొంతమంది ఆ పేదవాళ్ళు, వాళ్ళు మాకు అన్యాయం చేశారు, వారు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, మా గురించి అక్కడిక్కడ చెప్పారని కొంతమంది వాళ్ళ మీద విసపు చూపు చూస్తుంటారు, పగబడుతుంటారు. పగబట్టిన నువ్వు దేవుని నమ్ముకున్న నీవు పేదవాళ్ళ మీద పగబట్టిన వాడవైతే, పగబట్టిన దానవైతే నువ్వు దేవుని బిడ్డవు కావు. దేవుడు నీలో లేడు. దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు లేదో. దేవుని వాక్యం చెప్తుంది, ఎట్టి వారి గురించి అయినా నిరాశపరచుకొనక మీ శత్రువుల్ని ప్రేమించుడి అని ఉంది. ఒకవేళ నీ కీడు చేసిన వాళ్ళే కావచ్చు, నీ గురించి చెడు మాట్లాడిన వాళ్ళే కావచ్చు, నీ గురించి వ్యతిరేకంగా నీ కార్యములకు అడ్డు వచ్చిన వాళ్ళే కావచ్చు. కానీ వాక్యాన్ని తరచి చూడు, చదువు. వాక్యం ఏం చెప్తుంది? కీడు చేసిన వారికి కూడా
నువ్వు మేలు చేయాలి. కీడును కీడుతో జయించక మేలుతో జయించమని దేవుని సత్యవేద గ్రంథం, సత్యవాక్కు సెలవిస్తుంది. మన దేవుడు సత్యవంతుడు, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. పేదలు దుర్దశలో ఉన్నప్పుడు, గృహం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు నువ్వు వారిని ప్రేమించాలి బిడ్డ. వాళ్ళని కనికరం చూడాలి బిడ్డ. ఈరోజు మంచి గృహం ఉందని, నాకు మంచి వసతి ఉంది, వస్త్రాలు ఉన్నాయని, చక్కని భోజనం నా కుటుంబంలో నాకు అంతా బాగుంది అనుకుంటున్నావేమో. నీ చుట్టుపక్కల వాళ్ళు పేదవాళ్ళు నీకు కనబడుతుంటే వాళ్ళ మీద నీకు కనికరము రాదా? వాళ్ళ మీద నీకు జాలి కలగదా? వాళ్ళ మీద నీకు ప్రేమ కలగదా? ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ అనవచ్చు వాళ్ళు కీడు చేసిన వాళ్ళు కావచ్చు, నిన్ను తిట్టిన వాళ్ళు కావచ్చు, కానీ నువ్వు ప్రేమించాలి. క్రీస్తు తనను తాను సంతోషపరచుకోలేదు. దౌర్భాగ్యుల కొరకు, దిక్కుమాలిన వారి కొరకు, పేదవాళ్ళ కొరకు, పాపిష్టుల కొరకు మనము శత్రులమై ఉండగా, మనము కూడా వ్యతిరేకులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో వేలాడాడు, తన ప్రాణాన్ని బలిచ్చాడు, మన భారములను భరించాడు, పేదవాళ్ళని కనికరించాడు, వ్యభిచారులను కనికరించాడు, దిక్కులేని వారికి కనికరించాడు, తండ్రి లేని వారికి, విధవరాన్లకు, పేదవారికి న్యాయం తీర్చాడు ఆయన. మరి దేవుడే ఇలాంటి పనులు చేయి ఉండగా, దేవుడే ఇలాంటి పనులు చేసి ఉండగా, దేవుడు నమ్ముకున్న నీవు, సేవకుడని చెప్పుకుంటున్న నీవు, దేవుని బిడ్డను నేను, మేము సత్యంలో నడుస్తాం, నీతిమంతులం, భక్తిపరులం, మాలో తప్పు లేదు అని చెప్పుకుంటున్న నీవు ఆత్మీయ గర్వంతుడు, ఆత్మీయ గుడ్డివాడవు. దేవుని వాక్యం నీలో లేదు. పేదవాళ్ళని మాట్లాడు, పేదవారిని మాట్లాడించు, పేదవారికి సహాయం చేయి, వారి ఆపదల్లో ఆదుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందరినో మనము అవసరాల కొరకు వాడుకుంటాం, ఆపదలో మన ఇంట్లో సహాయం కొరకు వాడుకుంటాం, కానీ వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకపోతే మన భక్తి, మన విశ్వాసం, మన ఆత్మీయత వ్యర్థమే. దేవుని దృష్టికి నమ్మకమైన వాళ్ళం కాం, యథార్థవంతులము కాం మనం. కాబట్టి రోగము కలిగినప్పుడు, పేదవాళ్ళు అంశాలు ఉన్నప్పుడు కనీసం మంచి నీళ్ళు ఇచ్చావా? నీకు చేయగలిగిన సహాయం నీ దగ్గర ఉండి కూడా నువ్వు చేసావా? అప్పుడు అది విధంగా నన్ను అన్నారు, వాళ్ళు నన్ను ఏదో అన్నారు, నా గురించి మాట్లాడారు, నేను ఎందుకు సాయం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఇది దేవుడికి ఇష్టమా? ఇది దేవుడికి అనుకూలమేనా? పేదవాళ్ళు నన్ను అట్లన్నారు ఇట్లన్నారు అని వాళ్ళకు సాయం చేయకుండా ఉంటావా నువ్వు? వాళ్ళ మీద పగ పెట్టుకుంటావా? వాళ్ళ గురించి హృదయంలో ద్వేషం పెట్టుకున్నావు నువ్వు. దేవుని వాక్యానికి చోట్లేదు నీకు. దేవుని వాక్యానికి లోబడు, జీవితాన్ని మార్చుకో, లేదా ఒక్కరోజు నీ భక్తి, నీ జీవితం, నీ కుటుంబం వ్యర్థమైపోతుంది. కబడ్దారు దేవుని బిడ్డ. పేదవాళ్ళని వెక్కిరించకు. పేదవాళ్ళని వెక్కిరిస్తే, పేదవాళ్ళని దరిద్రులుగా, హీనంగా చూస్తే యెహోవా దేవుని నిందించిన వాడు నీవు. వారి సృష్టికర్తను, ఆ పేదవాళ్ళు నమ్ముకున్న సృష్టికర్తను, వాళ్ళని పుట్టించిన సృష్టికర్తను నువ్వు నిందిస్తున్నావు, అవమానపరుస్తున్నావు, అగౌరవపరుస్తున్నావు. ఈ వాక్యం ద్వారా నీ కన్నులు తెరవబడిన వాడవై, తెరవబడిన దానవై సత్యంలోనికి రండి. ఇప్పటికైనా మించింది లేదు. ఇప్పటికైనా పేదల్ని ప్రేమించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదా నీ దగ్గరికి వాళ్ళని పిలుచుకో, చేయగలిగిన సహాయం చేయి. మంచి నిలువు, భోజనం పెట్టవలస్తే భోజనం పెట్టు, ఇంకేదైనా ఆర్థికంగా సాయం చేయాలని వస్తే సహాయం చేయి. ఇవన్నీ ఏమి చేయకుండా నాకు పేదవాళ్ళు అంటే ఇష్టం అని గప్పాలు కొట్టుకుంటున్నావు నీవు. ప్రేమ లేని దానవే. సోదరి, సోదరుడా, నీ హృదయం ఎట్లుందో నీకు కనబడదు. నీకు మంచిగానే ఉంటుంది. నేను మంచిదాన్ని, నేను మంచివని అనుకుంటున్నావు, నేను నడుస్తున్న త్రోవ సరి అయింది అనుకుంటున్నావు, కానీ అది నాశనానికి నడుపుతుంది, చివరికి మరణానికి దారి తీస్తుందని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, వాక్యం చెప్తుంది. కాబట్టి కన్నులు తెరవండి, పేదవారిని కనికరించండి, పేదవారిని కరుణించండి, కటాక్షించండి, వాళ్ళు ఆదుకోండి, ఆపదల వారికి సాయం చేయండి. సృష్టికర్తను నిందించిన వాడవు కాకుండా పేదవారికి సాయం చేయండి. ఆపదను చూసి నవ్వుతుంటారు, వాళ్ళ ఆపదలు చూసి దూరంగా ఉంటారు. కొంతమంది అయితే ఇంకా మంచిగా అయిందిలే, భలే అయిందిలే, నేను అనుకున్నట్టే అయింది, మంచిగా అయింది, బుద్ధి వచ్చింది, మంచిగా జరిగిందని కొంతమంది గర్వపడుతూ ఆనందిస్తుంటారు. ఆపద నీకు వస్తుంది, ఆ కష్టం నీకు వస్తుంది. ఆపద వచ్చినప్పుడు వాళ్ళు బ్రతికేరిగా, నువ్వు నీకు ఆపద వచ్చినప్పుడు ఉంటావో ఉండవో జాగ్రత్త. కాబట్టి అతిశయపడకు దేవుని బిడ్డ, గర్వపడకు.
ఆపదలు అందరికి వస్తాయి, ఆపదలు కష్టాలు సమస్యలు అందరికి వస్తాయి. కానీ ఒకరి భారం ఒకరు భరించాలి, ఒకరి బరువు ఒకరు మోయాలి. ఇలాగా క్రీస్తు నియమాన్ని మనం నెరవేర్చాలి, సంపూర్తి చేయాలి. ప్రభు తనను తాను సంతోషపరచుకోలేదు, కానీ ఆయన పాపిష్టుల కొరకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని ధారపోసాడు, తన ప్రాణమునిచ్చాడు. కావున దేవుని బిడ్డ ఆయన ఏమీ దాచుకోలేదు, తన కొరకు ఏముంచుకోలేదు. పరలోక వైభవమును, పరలోక మహిమను విడిచి పాపిష్టులైన మనతో సావాసం చేయడానికి, మనల్ని రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి, దౌర్భాగ్యుల ఆ యొక్క భారమును ఎలా భరించాడు ఆయన. నువ్వు భరించవా? పేదవాళ్ళంటే నీకు అసహ్యం అనిపిస్తుందా? పేదవాళ్ళని చూస్తే కోపం వస్తుందా? పేదవాళ్ళని చూస్తే నీకు జాలి కలగటం లేదా? దేవుని బిడ్డ, ఒక్కసారి నీ మనసు తెరువు, ఒక్కసారి నీ కన్నులు తెరువు. ఇప్పుడు నీ చేయి చాపి నీకు దగ్గరలో నీ పేదవాళ్ళని ఆదుకో, లేదా నీ బంధువులను పేదవాళ్ళని ఆదుకో, లేదా నువ్వు ఎక్కడికైనా ఏ స్థలంలోకి వెళ్ళి అక్కడ పేదవాళ్ళు కనబడ్డారా, దిక్కులేని గలవాళ్ళు కనబడ్డారా, వాళ్ళకి సాయం చేయాలి. అట్లా నువ్వు దేవుని పేరు మీద ఏది ఇచ్చినా, ఏ సహాయం చేసినా, ఏది ఖర్చు చేసినా అది వ్యర్థంగా పోదు. బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉందురని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పేదలను, బీదలను, విధవరాలను, దిక్కులేని వారిని, తండ్రి లేని వారిని కనికరించాలి మనం. కీర్తనలు 82లో అద్భుతంగా ఉంది. కీర్తనలు 82లో మనం చదువుకుందాం. మూడవ వచనం, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారిని దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన వాక్యము దేవుని బిడ్డ. పేదవాళ్లకు, నిరుపేదలకు, శ్రమగల వారికి న్యాయం తీర్చుడి, న్యాయం తీర్చుడి. అన్యాయం చేస్తున్నావు నీవు. పేదవాళ్ళంటే నీకు ఎటువంటి ఇష్టం లేకుండా, ఎటువంటి ప్రేమ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నువ్వు పేదవాళ్ళ మీద కోపం పెట్టుకున్నావు, ద్వేషం పెంచుకుంటున్నావు. వాళ్ళు పేదవాళ్ళు. జాగ్రత్త, నీ స్థితి బాగుందనుకోకు. రేపు దేవుని ఉగ్రత నీ మీదకి వస్తే నీ స్థితిని దేవుడు మార్చివేసి నిన్ను బాగా శ్రమల పాలు చేస్తాడు. జాగ్రత్త. న్యాయం తీర్చి, భక్తిల చేతిలో పేదవాళ్ళు నలిగిపోతున్నారు, దురాత్మల ద్వారా నలిగిపోతున్నారు, చీకట్లో మగ్గిపోతున్నారు. నీవు వారిని విడిపించవా? వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. నువ్వు వారిని విడిపించవా? దేవుని బిడ్డ, వాళ్ళకు దేవుని వాక్యం అందించవా? వాళ్ళకు దేవుని మాటలు చెప్పవా? నీ ఆప్యాయత ఏది? నీ ప్రేమ ఏది? నీ యొక్క కనికరం ఏది? వాళ్ళని చూస్తే ఎప్పుడు నువ్వు పగబెట్టుకుంటున్నావు. నన్ను ఆ రోజు ఇట్లన్నారని నువ్వు వాళ్ళ మీద పగబెట్టుకుని ఉంటున్నావు. నువ్వు మారవా? నీ జీవితాన్ని మార్చుకోలేవా? దేవుని బిడ్డ, శ్రమగల వారిని విడిపించుడి, సహాయం చేయడని వాక్యం చెప్తుంది. మహాదేవుడు, నువ్వే దేవుని నమ్ముకున్నావు, ఆ దేవుడు చెప్తున్నాడు. నీ దేవుని మాట నువ్వు వింటలేవంటే నువ్వు ఎవరికి పనికిస్తావు? దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడా? వాక్యం నెరవేరుస్తున్నావా? వాక్యం నీలో ఉందా? ఒక్కసారి అర్థం చేసుకో. దరిద్రులకును నిరుపేదలను విడిపించుడి, కష్టంలో నుండి, పేదరికంలో నుండి, శోధనల నుండి, దుష్టుల నుండి వారిని విడిపించాలి. భక్తిల చేతుల నుండి వారిని తప్పించుడి అని దేవుడు చెప్తున్నాడు. ఎందరో భక్తిహీనుల ద్వారా, భక్తిహీనులను బట్టి పేదలు నలిగిపోతున్నారు. శోధనల ద్వారా పేదవాళ్ళు నలిగిపోతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. నీవు మొత్తం వాళ్ళని ఆదుకోమని చెప్పట్లేదు, నీవు చేయగలిగిన చిన్న సహాయమైన వారికి చేయాలి. నువ్వు అలా చేస్తే దేవుడు ఆశీర్వాదాలు మెండుగా నీ మీద కుమ్మరిస్తాడు. నీకు రోగము కలగగా, నీకు ఆపదలు రాగా, నువ్వు మరణశయ్య మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని ఒక్కసారి మంచి మనసుతో కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీ హృదయాలు చేర్చుకొని వాక్య ప్రకారం జీవించండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యెహోవానికి స్తోత్రం. మా రక్షణకర్తవైన యేసు ప్రభువానికి వందనాలు. నీవిచ్చిన గొప్ప రక్షణకై వందనాలు. నిత్య జీవాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రియా పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు
నీ వాక్ ద్వారా మాతో మాట్లాడినావు. వాక్యం విన్న ప్రతి హృదయాన్ని నువ్వు మార్చమని, నీ మహిమ కొరకు ఫలింపజేయమని, మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సకల దీవెనలు మీకు కలుగునుగాక. ఆమేన్.